ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాట్రిసెస్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పోయిన లాస్ట్ వీడియోలో మనం మ్యాట్రిసెస్ పార్ట్ 1 అండ్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మ్యాట్రిసెస్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. మ్యాట్రిసెస్ పార్ట్ 2. సో లాస్ట్ వీడియో మీరు కనుక చూడలేకపోతే పైన ఐ బటన్లో మీకు ఆ వీడియోని నేను ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో మీకు వీడియోని నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఈ మ్యాట్రిసెస్ పార్ట్ 2లో మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఆర్థోగోనల్ మ్యాట్రిసెస్, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, వాటి కండిషన్స్ అండ్ ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో అసలు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సపోజ్ నేను A ఈజ్ ఈక్వల్ టు ఏఐజే విత్ m rows అండ్ n కాలమ్స్ అని చెప్పి తీసుకుంటాను. బి a మ్యాట్రిక్స్ వేర్ ఒక నెంబర్ k ఉంటుంది. ఇది k అనేది ఒక కాన్స్టెంట్ నెంబర్. ఈ k అనే నెంబర్ని నేను a అనే మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే అదే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో A ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 0 9 3 4 5. సో ఈ ఎగ్జాంపుల్ని ఇంకొక దాంతో మల్టిప్లై చేయాలి నేను. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 0 9. సో ఈ రెండింటిని నేను మల్టిప్లికేషన్ చేయాలి. సో a డాట్ b ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఫస్ట్ నేను ఇలా రాసుకుంటాను. 1 2 3 4 0 9 3 4 5. అలా ఈ టూ మ్యాట్రిక్స్ని నేను 1 2 3 4 5 6 అండ్ 7 0 9 ఇలా నేను రాసుకుంటాను. ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లికేషన్ చేయాలి. సో మల్టిప్లికేషన్ అనేది నార్మల్గా 1 ఇంటూ 1 2 ఇంటూ 2 3 ఇంటూ 3 అలా చేయకూడదు. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్స్ అని చెప్పంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, అలా ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ని మల్టిప్లై చేస్తూ యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ కాలం. సో మీరు నా కర్సర్ని కనుక చూస్తే ఇది నా ఫస్ట్ రో, ఇది నా ఫస్ట్ కాలం. సో ఇక్కడ ఫస్ట్ రోలో నాకు 1 ఉంది. 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 4 అలా 2 ఇంటూ 4. సో 2 4s 8. 3 ఇంటూ 7 3 7s 21. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది, ఫస్ట్ రో. మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో అండ్ థర్డ్ కాలం. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క రోతో మనం మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీని ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది, ఇది ఒక వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ రో సెకండ్ కాలం చేయాలి. సో 1 ఇంటూ 2 2 ప్లస్ 2 ఇంటూ 5 10 ప్లస్ 3 ఇంటూ 0 0. నెక్స్ట్ 1 ఇంటూ 3 3 ప్లస్ 2 ఇంటూ 6 12 3 ఇంటూ 9 27. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఈ వాల్యూ, ఫస్ట్ రో సెకండ్ కాలం ఈ వాల్యూ, ఫస్ట్ రో థర్డ్ కాలం ఈ వాల్యూ. సో అలా సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, అలా చేస్తే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వాల్యూస్ మనకి వస్తాయి. సో ఇదే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మనకి వీటిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో వీటిని మనం ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ స్కేలార్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో దాంట్లో మనకి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి లాంబ్డా టైమ్స్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా a ప్లస్ లాంబ్డా b. ఇది మనకి ఫస్ట్ ప్రాపర్టీ. సో ఎట్లాగైతే మనం అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ దగ్గర, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ దగ్గర ఈ కండిషన్స్ చూసామో, సపోజ్ నేను ఆ రోజు చెప్పింది ఏంటి, ట్రేస్ ఆఫ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఆఫ్ ట్రేస్ ఏ అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్, కాకపోతే ఇక్కడ ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ మ్యాట్రిక్స్. సో ఇక్కడ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంటే లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ అండ్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ బి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇంకొక సెకండ్ కండిషన్ ఏంటని చెప్పంటే లాంబ్డా ప్లస్ మ్యూ టైమ్స్ ఆఫ్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా కే ప్లస్ మ్యూ కే అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ కే టైమ్స్ ఆఫ్ లాంబ్డా ప్లస్ మ్యూ ఉంది. సో రెండు సేమ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ మ్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ మ్యూ ఇంటూ ఏ. సో మన నార్మల్ అడిషన్స్ అయితే ఏ టైమ్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది మనకి అసోసియేటివ్ లా ఇవన్నీ చెప్తున్నాం అనమాట. సో
సో అసోసియేటివ్ లా ప్రకారం ఇది అసోసియేటివ్ మల్టిప్లికేషన్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఇది వచ్చేటప్పటికి మైనస్ టైమ్స్ ఆఫ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ ఏ ఆర్ మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ఇంటూ ప్లస్ లాంబ్డా ఇంటూ ఏ అలా కూడా మనం రాసుకోవచ్చు. లేదని చెప్పంటే లాంబ్డా టైమ్స్ ఆఫ్ మైనస్ ఏ ఇక్కడ లేదు మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఇస్తే ఇక్కడ మనం ప్లస్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనసే కాబట్టి మైనస్ లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ అలా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇవి కొన్ని స్కేలార్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఇప్పుడు మనం చూసాం అనమాట. సో ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ని మనం ఎలా డినోట్ చేస్తామని చెప్పంటే ఇందాక నేను ఏ అండ్ బి టూ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సో ఏ అండ్ బి అనే మ్యాట్రిక్స్ దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఏఐజే విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అని చెప్పాను. అలానే బి ఈజ్ ఈక్వల్ టు సమ్ బిఐజే విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అని చెప్పాను. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూని సి అనుకుంటాను. సి ఈజ్ ఈక్వల్ టు సిఐజే విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అని చెప్పి నేను డిఫైన్ చేస్తాను. సో ఈ డెఫినేషన్ నేను నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ అని చెప్పాను. సో బి ఈజ్ ఈక్వల్ టు బిఐజే ఇది కూడా సేమ్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు సి మ్యాట్రిక్స్ సిఐజే విత్ ఎం రోస్ అండ్ ఎన్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ two matrices A and B, that is Aij with m rows and n columns into Bij with multiplication of m rows and n columns. సో ఇట్లా మనం మ్యాట్రిక్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. లేదు అని చెప్పంటే వేర్ AB is equal to Cij అని చెప్పి కూడా మనం రాసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ AB అంటే డైరెక్ట్గా వీటిని డినోట్ చేస్తున్నాం. లేదు ఏబి ఈజ్ ఈక్వల్ టు సి అని కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో ఇందాక మనం స్కేలార్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూసాం. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చూస్తాం. సో ఇక్కడ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ, ఎందుకంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు నాట్ బిఏ అని చెప్పంటే ఇది కామ్యుటేటివ్ లా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది కామ్యుటేటివ్ లాని ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను, బి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక 2/2 మ్యాట్రిక్స్ నేను తీసుకుంటాను. సో ఏబి మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అలా నేను చేస్తాను. సో అక్కడ నాకు మల్టిప్లికేషన్ దగ్గర అడిషన్ చేసేటప్పుడు వాల్యూస్ అనేటివి నాకు చేంజ్ అయిపోతాయి. సో ఫస్ట్ రూల్ ఏంటని చెప్పంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో డస్ నాట్ ఒబే కామ్యుటేటివ్ లా అని చెప్పుకోవచ్చు. కామ్యుటేటివ్ లా. నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి ఇట్ ఒబేస్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఇందాక డిస్కస్ చేశాను. ఏ టైమ్స్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి టైమ్స్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. సో ఎలా మల్టిప్లై చేసినా వచ్చే వాల్యూ సేమ్. నెక్స్ట్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని ఒబే చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైనా ఒక మల్టిప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి టేబుల్లో 1 into 9 is equal to 9, లేదు 9 into 1 is equal to 9. సో 1ని దేంతో అయినా మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది. సో ఇక్కడ 1 అంటే ఇక్కడ మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాబట్టి ఐ టైమ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఐ అని చెప్పొచ్చు. వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏ టైమ్స్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇందాక చెప్పుకున్నాం లాంబ్డా టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా బి లాగా ఏ టైమ్స్ ఆఫ్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. సో ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత కండిషన్ వచ్చేటప్పటికి కొన్ని ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ ఏంటని చెప్పంటే ఇక్కడ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఏసి వేర్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి ఈవెన్ ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అటువంటి కండిషన్స్ అప్పుడు మనం ఇది గుర్తుంచుకోవాలి, ఏది ఈ ఫార్ములాస్. సో
ఏ అండ్ బి అనేది టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ అయితే అప్పుడు ఈ వాల్యూస్ కనుక్కోవడం మనకి చాలా ఈజీ. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్పి మనం జనరల్గా రాస్తాం. సో అక్కడ 2ab అని రాయకుండా ఏబి ప్లస్ బిఏ అని చెప్పి రాస్తున్నారు. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ ఏ ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ఇంటూ సేమ్ మ్యాట్రిక్స్, బి ఇంటూ బి మ్యాట్రిక్స్ ఇంటూ సేమ్ మ్యాట్రిక్స్, సో మ్యాట్రిక్స్ ఇంటూ సమ్ డిఫరెంట్ మ్యాట్రిక్స్. సో ఈ కండిషన్స్ ని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక కండిషన్. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయిన ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలనే కండిషన్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పి మనం రాస్తాం. సో ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ద్వారా. అండ్ ఏ వాల్యూ 0 అని చెప్పి మనం చెప్పలేము. సో ఈ రెండింటిని మనం అవాయిడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఇక్కడ కండిషన్ మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఈ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటని చెప్పంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో అసలు ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పంటే ఏంటో చూద్దాం. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిసి డిఈఎఫ్ జిహెచ్ఐ ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. సపోజ్ నేను ఏ ట్రాన్స్పోజ్ అంటాను. ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పంటే ఏ బిసి డిఈఎఫ్ జిహెచ్ అండ్ ఐ. ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగిందని చెప్పంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఒక ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటని చెప్పంటే ఇంటర్చేంజింగ్ ఆఫ్ బోత్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9. సో అక్కడ అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చాను, ఇక్కడ నెంబర్స్ ఇచ్చాను. సో ఏ ట్రాన్స్పోజ్ అంటే నాకు నార్మల్గా 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం కింద, సెకండ్ రోని సెకండ్ కాలం కింద, థర్డ్ రోని థర్డ్ కాలం కింద నేను రాసుకున్నాను. సో ఆ ఇంటర్చేంజింగ్ నేను చేశాను కాబట్టి దాన్ని నేను ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పి చెప్తున్నాను. సో దాని రిప్రజెంటేషన్ ఇలా చేస్తాం అనమాట. ఎనీ కాన్స్టెంట్ పవర్ టీ అని చెప్పి దాన్ని రిప్రజెంట్ చేస్తారు. దాన్ని ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటని చెప్పంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ వాల్యూ మనకి ఏనే వస్తుంది. ఎందుకని చెప్పంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ కి మళ్ళీ ట్రాన్స్పోజ్ కనుక చేస్తే నాకు మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది, ఏ మ్యాట్రిక్సే వస్తుంది. సో ఏ ట్రాన్స్పోజ్ పవర్ ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ పవర్ ట్రాన్స్పోజ్ అంటే మరి రోస్ కాలమ్స్ కింద, కాలమ్స్ రోస్ కింద మారాలి కాబట్టి మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. సో ఇది మళ్ళీ ఏ అవుతుంది. సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ వాల్యూ అనేది మనకి ఒరిజినల్ మ్యాట్రిక్స్ ని తీసుకొస్తుంది, రిప్రజెంట్ కానీ తేవడం కానీ జరుగుతుంది అనమాట. సో సెకండ్ కండిషన్, సెకండ్ ప్రాపర్టీ ఏంటని చెప్పంటే ఏ ప్లస్ ఆర్ మైనస్ బి పవర్ ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. ఇక్కడ ఏ అండ్ బి అనేది ఏ అండ్ బి షుడ్ బి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ అండ్ బి మస్ట్ బి అండర్ సేమ్ ఆర్డర్, మస్ట్ బి అండర్ సేమ్ ఆర్డర్. నెక్స్ట్ ఏమైనా ఒక మ్యాట్రిక్స్ ఒక స్కేలార్ మల్టిపుల్తో మల్టిప్లై చేసి దాని ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి అంటే ఎలా? సో కే ఇంటూ ఏ పవర్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ కే అనేది ఎనీ స్కేలార్ నెంబర్ లేదు ఏమైనా కాన్స్టెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి సేమ్ ఇందాక ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ ఏంటని చెప్పంటే సేమ్ ఈ ప్రొడక్ట్ మీదే ఉంటుంది. సో ఏ1 ఏ2 ఏ3 సో ఆన్ ఏఎన్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ1 ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ2 ట్రాన్స్పోజ్ ఇంటూ సో ఆన్ ఏఎన్ ట్రాన్స్పోజ్ దానికంటే ముందు ఏఎన్-1 ట్రాన్స్పోజ్. సో ఇది మెయిన్, అంటే మీరు ఎన్ని నెంబర్స్ తీసుకొని ట్రాన్స్పోజ్ చేస్తే అన్ని టైమ్స్ అని చెప్పి ఇక్కడ మనకి డినోట్ చేస్తున్నారు. ఇది ఏ ట్రాన్స్పోజ్.
ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ ఏంటని చెప్పంటే ఇప్పుడు నార్మల్గా 3² ఈజ్ ఈక్వల్ టు 4² అని చెప్పి మనం రాసాం అనుకోండి. ఇప్పుడు పోనీ A² ఈజ్ ఈక్వల్ టు 3² అని చెప్పి రాస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి మనం రాస్తాం. అలానే A ఈజ్ ఈక్వల్ టు B అంటే A అండ్ B మ్యాట్రిక్స్ ఆర్ సేమ్ అని చెప్పి చెప్పారనుకోండి. సో వాటి ట్రాన్స్పోజెస్ కూడా సేమ్ ఉంటాయి అని చెప్పి చెప్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీద 2 టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వస్తాయి. ఆ 2 టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటని చెప్పంటే ఫస్ట్ వన్ మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ వస్తుంది. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏసిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఈ ఏసిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని మనం స్క్యూ సిమెట్రిక్ అని కూడా చెప్తాం అనమాట. ఏసిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని స్క్యూ సిమెట్రిక్ అని చెప్పి చెప్తారు. సో ఏసిమెట్రిక్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, సిమెట్రిక్ అంటే ఏంటి? సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో మనం ఏ ట్రాన్స్పోజ్ కనుక కనుక్కున్నామంటే ఒక మ్యాట్రిక్స్ దాని వాల్యూ ఏ కనుక ఉంది అని చెప్పంటే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అలా కాకుండా ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ ఏ వస్తే అది స్క్యూ సిమెట్రిక్. సో ఈ రెండు కండిషన్స్ మనం గుర్తుంచుకుంటే సిమెట్రిక్ కి స్క్యూ సిమెట్రిక్ కి డిఫరెన్సెస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అయింది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. అసలు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కంటిన్యూస్గా మన మెయిన్స్ నీట్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతారు. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పంటే ఎనీ మ్యాట్రిక్స్ ఏ ఇంటూ ఇట్స్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏ తీసుకొని దానికి నేను ఏ ట్రాన్స్పోజ్ కనుక కనుక్కుంటే దాని వాల్యూ నాకు ఐడెంటిటీ అంటే ఐ మ్యాట్రిక్స్ రావాలి. అంటే ఓన్లీ 1 0 0 0 1 0 0 0 1 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది నాకు రావాలి. సో అలా కనుక వచ్చిందంటే అది ఆ మ్యాట్రిక్స్ మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్లో వాళ్ళ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 2 2 1 minus 2 2 minus 2 and 1 టైమ్స్ ఆఫ్ 1/3 అని చెప్పి ఇచ్చారు. అంటే వాళ్ళు ఇలా ఇచ్చారు క్వశ్చన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 టైమ్స్ ఆఫ్ 1 2 2 2 1 minus 2 2 minus 2 1 ఇది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. సో నేను దీన్ని ట్రాన్స్పోజ్ కనుక్కుంటాను. ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1/3 బయటే ఉంటుంది ఎందుకు కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి. సో ఇప్పుడు దీనికి ట్రాన్స్పోజ్ కనుక్కుంటే రోస్ ని కాలమ్స్ కింద మార్చాలి. సో 1 2 2 1 2 2 2 1 minus 2 2 1 minus 2. సో 2 minus 2 1 2 minus 2 1. సో ఈ రెండు మ్యాట్రిక్స్ సిమిలరే. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే మనకి 1 రావాలి అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. సో ఇక్కడ నేను ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని చెప్పంటే 1/3 ఇంటూ 1/3. సో ఇక్కడ నాకు 1/9 ఉంది. 1/9 ఇంటూ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 2 4 ప్లస్ 2 ఇంటూ 2 4. సో ఇక్కడ నాకు ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లికేషన్ అయింది. సో ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 2 2 ఇంటూ -2 -4. సో 2 ఇంటూ 2 4 1 ఇంటూ 2 2 2 ఇంటూ 2 -4 2 -4 అండ్ 2 ఇంటూ 1 +2. నెక్స్ట్ ఇట్లా సేమ్ ఇక్కడ కూడా సేమ్ మనకి 2 + 2 -4 ఇక్కడ 4 + 4 + 1 అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయకుండానే నేను ఇక్కడ వాల్యూస్ వేసేస్తున్నాను. ఎందుకని చెప్పంటే ఆ వాల్యూస్ అక్కడ 0 అయిపోతాయి. ఎందుకు ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి. సో ఇక్కడ నేను అన్నిటికీ సేమ్ వాల్యూస్ వేస్తున్నాను. సో 4 + 4 + 1 ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ తప్పు ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూసుకుంటే సెకండ్ రో ఫస్ట్ కాలం 2 ఇంటూ 2 2 1 ఇంటూ 2 2 -2 ఇంటూ -2 -4. సో ఇప్పుడు ఈ ఉన్న ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి జీరోస్ అయిపోతాయి. ఓన్లీ మన ప్రిన్సిపల్ డయాగ్నల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఇంటూ 9 0 0 0 9 0 0 0 9. సో ఇక్కడ 1/9 ఉంది కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది 1 0 0 0 1 0 0 0 1. మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని మనం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో కొన్ని ప్రాపర్టీస్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ మీద కూడా ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ లో
ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటని చెప్పంటే ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇన్వర్స్ ఆర్ ఆల్సో ఆర్థోగోనల్. ఎప్పుడు ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఆర్థోగోనల్ అని చెప్పామనుకోండి, ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది, ఆ మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్. సో దానికి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ ఇన్వర్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఈ రెండు కూడా ఆర్థోగోనల్ అని చెప్పి ఒక ప్రాపర్టీ, వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాపర్టీ అన్నమాట. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కైండ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉన్నాయి, అది డిస్కస్ చేద్దాం. ఆ స్పెషల్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటని చెప్పంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ ఇవన్నీ మనకి మెయిన్స్లో ఎక్కువగా అడుగుతారు. అంటే డెఫినేషన్స్ ఇచ్చి కానీ లేదు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఇది విచ్ కైండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి కానీ అడగడం జరుగుతుంది. సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటని చెప్పంటే ఏ అనే మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. సో అంటే దాని రోస్ అండ్ కాలమ్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఉండాలి. సో ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి. అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే కండిషన్ సాటిస్ఫై అయితే దాన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటని చెప్పంటే ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. సో ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ కూడా సేమ్. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేస్తే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కనుక వచ్చిందని చెప్పంటే దాన్ని మనం ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అని చెప్తారు. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, వేర్ ఏ అనేది ఇక్కడ కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ కనుక ఉంది అని చెప్పంటే ఇది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్, ఎప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు. నెక్స్ట్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పంటే ఒక వేరియబుల్ కానీ ఒక నెంబర్ కానీ ఉండాలి. సో నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని మనం ఎలా చెప్తామని చెప్పంటే ఏ పవర్ పి ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇక్కడ ఏ అనేది కూడా సేమ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈస్ కాల్డ్ అ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1p. అంటే 1p అంటే ఇక్కడ p అనేది ఒక న్యాచురల్ నెంబర్, p బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. అట్లీస్ట్ 1p such that a power p is equal to 0, where the least value of p is called index of the nilpotent matrix అని చెప్పడం జరుగుతుంది. సో p లీస్ట్ వాల్యూని మనం ఇండెక్స్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏ పవర్ p ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ ఏని పవర్ p అనే దాంతో మనం స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఫోర్త్ రూట్ కానీ ఫిఫ్త్ రూట్ కానీ మనం కనుక్కుంటే ఆ వాల్యూ 0 ఉండాలి. అందుకే ఇక్కడ ఎన్ని వాళ్ళు ఇండెక్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పారనమాట. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ నిల్పోటెంట్ మ్యాట్రిక్స్ అనేది 0 ఉంటుంది. సో ఏ పవర్ p హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏ పవర్ pని ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్ కనుక చేస్తే మనకి 0 వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్, లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాట్రిక్స్, అది యూనిటరీ మ్యాట్రిక్స్. సో యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? యూనిటరీ మ్యాట్రిక్స్. సో యూనిటరీ మ్యాట్రిక్స్ అని చెప్పంటే ఏమీ లేదు, ఏ పవర్ థీటా ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ థీటా, వేర్ డిటర్మినెంట్ ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ ఈజ్ అ కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏ పవర్ థీటా అంటే సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐజే 0 0 సి ప్లస్ ఐబి ఇలా ఇచ్చారు. సో ఈ మ్యాట్రిక్స్ని వాళ్ళు ఏ పవర్ థీటా మ్యాట్రిక్స్ అని రాసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏ పవర్ థీటాని మనం హర్మిటన్ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో అంటే ఈ ఏ పవర్ థీటా అనే మ్యాట్రిక్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అయోటా వాల్యూ అలా కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏ పవర్ థీటా అని రాస్తాం. సో ఏమైనా ఒక కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్న మ్యాట్రిక్స్ ఏ పవర్ థీటా హర్మిటన్ మ్యాట్రిక్స్ని నార్మల్ మ్యాట్రిక్స్తో కనుక మల్టిప్లై చేస్తే మనకి ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని మనం యూనిటరీ మ్యాట్రిక్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇవాళకి అంటే డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్
ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పి నేను రాస్తున్నాను. సో డిటర్మినెంట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే దాని డిటర్మినెంట్ అనేది ఎలా కనుక్కోవాలి? సపోజ్ నేను ఒక మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి అండ్ డి, ఇది ఒక 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ కి మనం డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలంటే సింపుల్, క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఫస్ట్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద నెంబర్స్ అని చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ డయాగ్నల్ ఏబి, ఏడి తీసుకున్నాను, ఏడి subtraction of the diagonal elements, so BC minus BC. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏని ఇట్లా 2 డాషెస్ మధ్యలో పెడతారు, ఈజ్ ఈక్వల్ టు, లేదంటే డెట్ ఏ అని చెప్పి రాస్తారు. సో డెట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడి మైనస్ బీసీ. ఇది 2x2 స్క్వేర్ మ్యాట్రిక్స్ కి. అట్లా 3x3 మ్యాట్రిక్స్ కి కూడా సేమ్. సో ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి డిఈఎఫ్ జిహెచ్ఐ. సో నేను మ్యాట్రిక్స్ ఏకి డిటర్మినెంట్ కనుక్కోవాలి. సో డిటర్మినెంట్ కనుక్కోవాలి కాబట్టి డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ తీసుకున్నాం కాబట్టి ఇది ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసినప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ మిగులుతాయి కాబట్టి ఈఎఫ్హెచ్ఐ. ఎప్పుడైనా మనం 3x3 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కునేటప్పుడు ఈ రూల్ని ఫాలో అవ్వాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇది రూల్ అనమాట. సో అంటే ఈ సింబల్స్ మధ్యలో మనం డినోట్ చేయాలి. సో ఏ ఇంటూ ఈ మ్యాట్రిక్స్ మైనస్ బి ఇంటూ, ఇప్పుడు ఈ ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి ఈ రో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 4 మిగిలిపోయినాయి కాబట్టి డి ఎఫ్ జి ఐ. నెక్స్ట్ సి దగ్గర పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్ సి ఇంటూ ఈ రో ఈ కాలం ఎండ్ అయిపోయింది. సో డిఈ జిహెచ్ మిగిలింది. సో డిఈ జి అండ్ హెచ్. సో ఇది మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది మనకి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటని చెప్పంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 and 9. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 5 6 8 9. సో ఇది క్యాన్సిల్ అయిపోయి 5 6 8 9 మిగిలినాయి. మైనస్ 2 ఇంటూ ఈ ఫస్ట్ రో సెకండ్ కాలం క్యాన్సిల్ అయింది, 4 6 7 9 మిగిలినాయి. సో 4 6 7 and 9 ప్లస్ 3 ఇంటూ ఫస్ట్ రో లాస్ట్ కాలం మిగిలిపోయింది నాకు 4 5 7 and 8. ఇప్పుడు ఇది 2x2 మ్యాట్రిక్స్ ఫామ్ వచ్చింది కాబట్టి ఏడి మైనస్ బీసీ కింద చేయాలి. 1 ఇంటూ 9 5 45 మైనస్ 6 8 48 మైనస్ 2 ఇంటూ 9 4 36 మైనస్ 7 6 42 ప్లస్ 3 ఇంటూ 8 4 32 మైనస్ 7 5 35. ఇప్పుడు 1 ఇంటూ 48 మైనస్ 45 3. సో ఇక్కడ మైనస్ 48 ఉంది కాబట్టి మైనస్ 3 మైనస్ 2 ఇంటూ 36 మైనస్ 42. సో 36 మైనస్ 42 మైనస్ 6 ప్లస్ 3 ఇంటూ 35 మైనస్ 32 మైనస్ 3. సో ఇక్కడ మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2 12 మైనస్ 3 3 మైనస్ 9. సో ఇక్కడ మైనస్ 9 మైనస్ 3 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని డెట్ వాల్యూ మనకి 0. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏని మనం ఇలా కనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ మరిన్ని ఛానల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అన్న కామెంట్ సెక్షన్లో నాకు డౌట్స్ పోస్ట్ చేస్తే మీకు నేను ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. లేదు అని చెప్పంటే ఫేస్బుక్లో నాగేశ్వర్ మ్యాథ్ అనే పేజ్ని ఫాలో అయ్యి దాంట్లో కూడా మీరు ఈ వీడియోస్ని వ్యూ